నమస్తే. మునక్కాయ, టమాటా, మామిడికాయ కర్రీ కోసం అయితే ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసి చిటపట్లాడగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయనైతే కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి కలుపుకొని ఇంకా ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇంకా మునక్కాయలు అయితే 2 కాయలు తీసుకున్నా, మొత్తం పొట్టు తీసేసి కడిగి పెట్టుకున్నా. అలాగే 2 టమాటాలు, ఒక చిన్న మామిడికాయ అన్నమాట. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలు కూడా ఈ ఉల్లిపాయలో కొంచెం మంచిగా వేగితేనే బాగుంటాయి, తొందరగా ఉడికిపోతాయి, లేకపోతే గట్టి గట్టిగా ఉంటాయి. ఇవి మరీ లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. మరోసారి ఇట్లా కలిపేసుకొని ఇంకా టమాటో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వీటిలో వేసుకుందాం. టమాటోలు కూడా కొంచెం వేసిన తర్వాత ఇందులో బాగా మగ్గిపోవాలి. టమాటాలు అయితే బాగా ఎర్రగా ఉన్నాయి. ఒక 2 మీడియం సైజు అన్నమాట ఇట్లా కట్ చేసి చిన్న ముక్కలుగా ఇందులో వేసుకుందాం. ఈ కర్రీ అయితే సింపుల్గానే ఉంటుంది కానీ తినడానికైతే చపాతీకైనా రైస్కైనా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటోలు మగ్గాలంటే ఇందులోకి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా. ఇది కొంచెం మగ్గినట్టు కాగానే కారం కూడా ఇందులోకి వేసుకుందాం. కారం అయితే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసుకున్నాక మరోసారి ఇట్లా కలుపుకొని కొంచెం ఇది ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవాలి. అంటే మునక్కాయలు ఉడకాలి కదా, అంతలోపు మామిడికాయ ముక్కలు కూడా ఇందులో అయితే వేస్తున్నాను. చిన్న మామిడికాయ తీసుకున్నాను, పీస్ అయితే కట్టలేదు, అది చిన్న మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ఉడకడం కోసం. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మునక్కాయ, టమాటో, మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తినడానికైతే సూపర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారకారంగా చాలా బాగుంటుంది. ఇందులో ఎట్లాంటి మసాలాలు అయితే వాడలేదు కానీ తినడానికైతే టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీకైనా సరే వైట్ రైస్కైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.